హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 క్రియేషన్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒకసారి కొత్త డిఫరెంట్ వీడియోతో తీసుకొచ్చానమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో ఎలా చేసుకోవాలన్నది వివరంగా చెప్తాను. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి. సో ముందు మీరు డౌన్లోడ్ చేసుకొని మీరే యూస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలని చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ దయచేసి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి, లైక్స్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసిన వీడియో ఎలా ఉందన్న చెప్తేనే కదా నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలని చెప్పే ముందు డెమో చూపిస్తాను, చూడండి. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఎక్కువగా చూపించలేకపోతున్నాను. మీరు ఫుల్ వీడియో చూడాలంటే కనుక మోజీ యాప్లో కానీ SherChatలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసుకోండి. మీరు ఫుల్ వీడియో చూసి మీకు నచ్చిన విధంగా మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయాలో చెప్పేస్తాను, టైమర్ చూపిస్తాను. టాపిక్లోకి వచ్చేద్దాం. చూసుకోండి. ముందుగా KMS2 ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 9x16 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు. మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేదు వీడియోలు మీకు డిస్క్రిప్షన్ వీడియో లింక్ ఇచ్చాను కదా, ఆ వీడియోని తీసుకోండి. ఈ వీడియో తీసుకున్నాక కత్తెర పక్కన స్ప్రింట్ స్క్రీన్, ఆ పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చుకోండి. మళ్ళీ అదే వీడియో మీద ప్రెస్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాంట్లో స్క్రీన్ అప్లై చేసుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళి మీరు ఒక ఏ ఇమేజెస్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని తీసుకోండి. ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని ఇలా పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ ఉంటుంది, దాంట్లో మాస్క్ ఆన్ చేసి షేప్స్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకోండి. ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చి దీన్ని ఇలా సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఇటు సైడ్ 3 డాట్స్ ఉన్నాయిగా, సెంటర్ టు బ్యాక్ కొట్టండి. ఆ బాక్స్ సరిపడేటట్టుగా ఇమేజ్ని పెట్టుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. లేయర్లోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ పెట్టుకోవాలి కదా, ఇంకో ఇమేజ్ని కూడా తీసుకోండి. ఫస్ట్ ఇమేజ్ తీసుకోండి. అంటే మీ ఇష్టం, మీరు ఏ ఇమేజెస్ పెట్టాలనుకున్నా దాన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని మళ్ళీ ఇలా పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్లో మాస్క్ అని షేప్స్లో రౌండ్ షేప్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి ఇమేజ్ని మళ్ళీ ఇలా సెంటర్ టు బ్యాక్ కొట్టి కరెక్ట్ సైజ్ తగ్గించుకోండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. వెళ్ళకండి మళ్ళీ ఇంకో ఇమేజ్ తీసుకోండి. ఎండింగ్ వరకు ఓకే చేసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఫ్రైకి వచ్చేసి క్రాపింగ్లో మాస్క్ అనేది షేప్స్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకొని ఇలా మీకు ఏ ఇమేజెస్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ ఇమేజెస్ని బాక్స్ సరిపడేటట్టుగా ఫ్రంట్ టు బ్యాక్ ఓకే. ఇక్కడ పై తీసుకొని కరెక్ట్గా చూసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసుకొని క్రాపింగ్లో ఇలా ఫెదర్ పెంచుకోండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఇమేజ్ ఇది బాగానే ఉంది. ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే సెంటర్ టు బ్యాక్ కొడితే ఇప్పుడు ఆ ఇమేజ్ కిందకి వెళ్ళి ఇమేజ్ ఇది ఏం చేస్తారంటే క్రాపింగ్లో కొంచెం ఇలా ఫ్రంట్కి ఓకే చేసుకొని ఇప్పుడు దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? బాగుంది కదా. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీకు లిరిక్స్ ఇచ్చాను కదా, లిరిక్స్ని తీసుకోండి. పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై మనకి ఇవ్వండి. దీన్ని ఇక్కడ పెట్టుకొని పైకి ఇలా పెట్టారు కదా, టిక్ మార్క్ ఇచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు వాటర్ మార్క్ ఉంటే వాటర్ మార్క్ పెట్టుకోండి. వాటర్ మార్క్ లేకపోతే కనుక టెక్స్ట్లోకి వెళ్ళి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే పెట్టుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసి టిక్ మార్క్ ఇచ్చి ఇలా సైజ్ తగ్గించుకుంటున్నాను. నాకు వాటర్ మార్క్ ఉంది కాబట్టి టిక్ మార్క్ ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ మీకు బార్డర్ ఇచ్చాను కదా, బార్డర్ తీసుకోండి. కత్తెర పక్క స్ప్రింట్స్కి ఆ పక్కన స్టిక్ మార్క్ ఇచ్చి ఇలా పైకి స్క్రోల్ చేసి ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకొని
ఇప్పుడు అంతే, ఫస్ట్ కొంచెం బాగుంది కదా, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. తర్వాత కొంచెం ఇలా మధ్యలో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనమాట. కాకపోతే మీకు ఫుల్ వీడియో చూపించడానికి కాబట్టి మీరు అంతవరకే చూపిస్తున్నాను. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో మీకు గ్యాలరీలో రావాలంటే పైన షేర్ ఐకాన్ తీసుకొని మీకు నచ్చిన ఫార్మాట్లో సెలెక్ట్ చేసుకొని ఇలాగా ఎక్స్పోర్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ మీ ఫోన్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.